ఆ కల్లులో ఏం కలిసింది, ఆ కల్లులో ఏం కలిసింది, కూకట్పల్లి ఘటనకు కారణాలేంటో తేల్చండి. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కల్లు కాంపౌండ్స్లో తనిఖీలు చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్. రంగంలోకి ఎక్సైజ్ శాఖ. కూకట్పల్లిలోని కల్లు కాంపౌండ్స్లో శాంపిల్ సేకరణ. కల్లులో ఆల్ఫ్రాజోలం, మత్తు టాబ్లెట్లు, మురికి నీళ్లు కలిపినట్టుగా గుర్తించిరట. 7కు చేరిన కల్తీ కల్లు మృతులు. 3 కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు. అల్ఫ్రాజోలం కలిసి కల్లు తయారు చేస్తున్నట్టు నిర్ధారణ. 2 ఓనర్లు, విక్రేతలు అరెస్ట్ అట. నిన్న నేను ఒక 3 కల్లు కాంపౌండ్స్ తిరిగినండి. ఒకటి ఫిలిం నగర్, యూసుఫ్గూడ, ఇంకోటి ఎడుకోబోతుంది ఖైరతాబాద్ చింతల్ బస్తీ. వాళ్ళు ఎంత అంటే అడిక్ట్ అయిన వాళ్ళు, పాపం అమాయకమైన పేదలు. సార్ ఏం కలుపుతలేరు సార్ అంటే, నిన్న మొన్న కొంచెం గొడవ అయింది కదా, కలుపుడు ఆపినట్టున్నారు. ఆపిర్రో మరి లేకపోతే ఉత్త నీళ్ళు కలిపేదో కొంత కలుపుతున్నారేమో. ఇది కొంచెం కలపాలి సార్, కలిపితేనే మాకు నిద్ర వస్తుంది అంటున్నారు. నిద్ర రావడం అంటే ఏంది? మత్తు పదార్థాలు, నిద్రొచ్చే డైజీపామ్ లాంటి పదార్థాలు, కెమికల్స్ అందులో కలుపుతున్నారు. మీరు కొట్టి చూడండి. అసలు ఈ కల్లు కాంపౌండ్లు ఎంతవరకు మనకు అవసరం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు న్యాచురల్ కళ్ళు పోస్తే ఎవరికి ఇబ్బంది లేదు, మంచిదే. ఈ కల్తీ కళ్ళు పోసి జనం ప్రాణాలు తీస్తుండే కల్లు కాంపౌండ్లు ఎందుకండి? ఈ జనం ప్రాణాలు తీసే దాని మీద మనం వ్యాపారం చేయాలనా? ఇది ఇప్పుడు ఈ కల్తీ కళ్ళుని మనం గౌడ్ల ఆత్మగౌరవము, కల్లు కాంపౌండ్ ఈ కోణంలో మనం చూడొద్దు దయచేసి. మనం ఊర్లోనే కళ్ళు దొరకలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల 60-70 కిలోమీటర్ల పరిధిలో తాడి చెట్లే లేవు అసలు. మొత్తం కొట్టి అవతల పడేసారు. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయినాయి. ఇంకెక్కడిది కళ్ళు? ఈ తిరిగి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కళ్ళు కాంపౌండ్ అవుతే మొత్తం సీసాలను ఉరియం ఎక్కడి నుంచి వచ్చింది ఈ కళ్ళు అర్థం కావట్లే. ప్యాకెట్లలో వేసి కవర్లలో వేసి 50 రూపాయల కోటి అమ్ముతున్నారు. అంతా ఆ బాటిల్ ఓపెన్ చేసి చూసినా కూడా అంతా పౌడర్ ఉంటున్నది అక్కడ. ఇదేదో మడ్డి అంటున్నారు. మడ్డి కాదు అది. ఇప్పుడు నిన్న మేము పోయినాము అక్కడికి. పోతే వాళ్ళు ఎంత పాపం అమాయకమైన జనము. పాపం వాళ్ళు ఏమంటారు అంటే, సార్ ఏం లేదు సార్, మందేం లేదు సార్ అంటున్నారు. మరి ఇప్పుడు రేపటి నుంచి బంద్ చేయరాదమ్మా, ఎల్లుండి తాగుకుంటే ఒక 2 రోజులు ఊకోవచ్చు కదా అంటే, అమ్మో అట్లా ఊకితే మేము పిచ్చోళ్ళం అయిపోతాం అంటున్నారు. కళ్ళు తాగే ప్రతి ఒక్కరు తెల్లారి కళ్ళు తాగకపోతే పిచ్చోళ్ళు అవుతారా? ప్రతిరోజు తాగినా కూడా ఒకరోజు తాగకపోతే ఆ గౌడు పొరపాటున ఎక్కకపోతున్నావు, వర్షం పడుతున్నా, కళ్ళు తాగకపోతే ఏమైనా ఇబ్బంది అయితే కాదు. కానీ వీళ్ళు ఆగమాగం అవుతారు. కరోనా టైంలో అన్ని కళ్ళు కాంపౌండ్ల ముందు జనం ఇట్లా పిచ్చోళ్ళు అయి తిరిగిరు. ఇందులో రకరకాల మెడిసిన్స్ ఇందులో కలుపుతున్నారు. ఇందులో మీరు చూడండి, టాడీ, ఇగో ఇందులో ప్రధానంగా ఈ షుగరో లేకపోతే ఇంకోటి కలిపితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ చీప్ లిక్కర్ కంటే కూడా దారుణం ఇది చీప్ లిక్కర్ కంటే కూడా దారుణం. సో ఇందులో ప్రధానంగా ఈ ఆల్ఫ్రాజోలం అండ్ డైజీపామ్ అనే కొన్ని రకాల ఇవి కలుపుతూ ఉన్నారనమాట. Since 2022, 46 lakh of liters of adulterated toddy have been destroyed in the state. Recent reports of illness in Kamaredi district after consuming adulterated toddy have highlighted the issue. Northern region which shares borders with Maharashtra and Karnataka. ఇగో ఏమేం కలుపుతున్నారు? significant amounts of potent drugs such as alprazolam, diazepam and chlorodiazepoxide అన్న కొన్ని రకాలటువంటి ఇవి కలుపుతున్నారు అన్నమాట. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మత్తు వస్తుంది, బాడీకి అడిక్ట్ అవుతుంది. ఇక అది లేకపోతే మనం బతకమనే పరిస్థితికి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే డ్రగ్స్ కూడా కలుపుతున్నారన్న ఇది కూడా వస్తూ ఉన్నాయి.
సో అందుకే ఈ కళ్ళు కాంపౌండ్స్ అవసరం ఎంతవరకు ఉన్నదన్నది ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవేళ కళ్ళు కాంపౌండ్స్ పెట్టినా కూడా అందులో న్యాచురల్గా ప్యూర్ కళ్ళు దొరికే అవకాశం ఏమైనా ఉంటే చూడాలి. సరే నీళ్లు కలిపినా వచ్చే సమస్య ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇట్లాంటి కెమికల్స్ కలపడం వల్ల ఈ కళ్ళు తాగి జనాన్ని చంపుకుంటా దీన్ని మళ్ళా గౌడ్లకి రుద్ది పాపం అన్యాయం. వాళ్ళు ఏదో గ్రామాల్లో ఉండి వాళ్ళు ఏదో పొట్టగూడి కోసం ఆ కుల వృత్తిని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, కాపాడుతున్నారు ఆ వృత్తిని. ఇది అమాయకుల ఆత్మగౌరవం పేరు చెప్పి కళ్ళు కాంపౌండ్లు తీసుకొచ్చి, ఇది ఎవరు తెచ్చిరండి కళ్ళు కాంపౌండ్? కేసీఆర్ తీసుకొచ్చిండు. గవర్నమెంట్ జెన్యూన్గా దీన్ని చేస్తే నిర్వహించాలా. మళ్ళీ కాంట్రాక్ట్ దీనివల్ల లాభపడుతున్నది ఎవరండి? ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ ఎవరైతే బడా మాఫియా ఉన్నదో ఈ మాఫియా బాగుపడుతున్నది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎవరెవరి పేర్ల మీద కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో నేను లిస్ట్ బయటికి తీస్తా త్వరలో. అసలు అది చూస్తే ఒకరిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి మొత్తం ఈ హైదరాబాద్ మొత్తం. ఇదొక పెద్ద మాఫియా. ఇగో ఆల్ఫ్రాజోలం కలిసి కళ్ళు తయారు చేస్తున్నట్లుగా నిర్ధారించిరట. ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లు చివరికి మురికి నీళ్ళు కూడా ఉన్నట్టు గుర్తించిరట. పాప జనాలు నేను వింటే అయితే చాలా దారుణంగా ఉన్నది. సార్ కొంచెమైనా కలపాలి సార్, నిద్ర వస్తలేదు సార్. నిద్ర రావడం అంటే ఏంది? మత్తు టాబ్లెట్లు. ఆ డైజీపామ్ అన్నది స్లీపింగ్ టాబ్లెట్స్ టైప్ అనమాట ఆ మెడిసిన్. ఇగో కల్తీ కళ్ళు వెనుక లీడర్లు, ఆఫీసర్లు, మాఫియాతో ఎక్సైజ్ పోలీసులు సైతం కుమ్మక్కు. ఆల్ఫ్రాజోలం, డైజోపామ్, క్లోరోహైడ్రేట్తో తయారీ. కేంద్రాల నుంచి కాంపౌండ్లకు చేరే వరకు అడ్డంకులు రాకుండా ఏర్పాట్లు. తూతూ మంత్రంగా తనిఖీలు, చర్యలు. సర్కారుకు నిఘా వర్గాల రిపోర్ట్. కొన్నేమో ఈ ఎర్రగడ్డ కాంపౌండ్ నుంచి కొన్నింటికి వెళ్తాయి, చిక్కడపల్లి కాంపౌండ్ నుంచి కొన్నింటికి వెళ్తాయి. అరే కళ్ళే లేదు, చెట్లే లేవు, కళ్ళు ఎక్కడదరా నాని? ఈ తిరిగే కళ్ళు ఎక్కడిది? మొత్తం 7 చచ్చిపోయారు. ఎవరంటే దానికి బాధ్యత వహించాల్సింది? ఈ కళ్ళు కాంపౌండ్లని తక్షణమే మూసేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరైతే ఆ కళ్ళు తాగుతున్నారో వాళ్ళకి సడన్గా ఆపేసినా కూడా వాళ్ళు ఆగమాగం అవుతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. సో వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపాలి. వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురవుతూ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ కళ్ళు కాంపౌండ్స్ జెన్యూన్గా న్యాచురల్ కళ్ళుతోనే నడిపించే అవకాశం ఉంటే ఆ దిశగా ఆలోచించాలి. ఏమైపోయిందంటే చీప్ లిక్కర్ ఏమో 110 రూపాయలు క్వార్టర్ సీసా, ఇదేమో 50 రూపాయలకు దొరుకుతున్నది. ఆడ దొరికే మత్తు ఈయనే దొరుకుతున్నది, 50 రూపాయలకే దొరుకుతున్నది కదా. సో అట్లా ఇది తాగంగానే వాళ్ళు ఇంత తింటున్నారు, పంటున్నారు. ఇగో కల్తీ కళ్ళు మాఫియాకు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోతుంటారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధుల మనస్సు గెలుచుకునేందుకు వారి అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారట. ఇగో హైదర్ నగర్, హెచ్ఎంటీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, కేపీహెచ్బిలోని భాగ్యనగర్ కళ్ళు దుకాణాల్లో శాంపిల్ సేకరించారట. వాటిని నారాయణగూడ రసాయన పరిశీలన కేంద్రానికి పంపారట. భాగ్యనగర్ మినహాయిస్తే మిగతా 3 చోట్ల కళ్ళు కల్తీ కావడానికి ఆల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థం కారణమని నిర్ధారించారట. కళ్ళు కల్తీ కారకులైన దుకాణ యజమానులపైన కూన రవితేజ గౌడ్, కూన సాయితేజ్ గౌడ్, అమ్మకందారులైన నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. చీప్ లిక్కర్ కూడా అంతే, అది కూడా ఒక స్పిరిటే, ఏముండదు అందులో. పోతే పేగులు మొత్తం మార్చవతల పడేస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే మరి వైన్ షాప్ల సంగతి ఏంది, మరి వాటి మీద చేయొద్దా? అన్నిటి మీద చేయాలా? అధికార పార్టీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాము ఫలానా నాయకుల మనుషులమని దబాయింపులకు దిగడమో లేదంటే సదరు లీడర్ ద్వారా ఫోన్లు చేయించడమో చేస్తూ ఉంటారు. దీంతో ఎక్సైజ్ పోలీస్ అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. అందుకు ప్రతిగా సదరు అధికారులకు హోదా ప్రకారం నెల మామూలు అందుతుంటాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇందులో కూడా ఇంకొక రకమైన దందా ఇది. వైన్ షాపులలో అందరూ కలిసి
వైన్ షాపులోళ్ళే కొంతమంది కలిసి ఈ ఈ కళ్ళు దుకాణాలకు ఎక్కువ పోతున్నారు, మా దగ్గరికి వస్తలేరు, అది కూడా మూసేస్తే ఇంకా గిరాకీ పెరుగుతుందని చేసి ఉంటారేమో అన్నది అట్లా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత ఇది మాఫియానే, అది మాఫియానే. వైన్ మాఫియా ఒకటి, ఇది కల్తీ కళ్ళు మాఫియా ఒకటి. ఇప్పుడు మరి గవర్నమెంట్ నిన్న అన్ని షాపుల పరిధిలో శాంపిల్స్ తీసుకోవాలి కదా. ఓ 4-5 ఇంటి దగ్గరికి ఎందుకు పోయిరండి? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి కళ్ళు కాంపౌండ్లో ఉన్న శాంపిల్ని తీసుకోవాల్సి ఉండే ఇమ్మీడియట్గా ఘటన జరగంగానే.